Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే కౌంటింగ్ ఫిగర్స్ అనేవి నేర్చుకోబోతున్నామండి. కౌంటింగ్ ఫిగర్స్ లో ఏ టాపిక్ డిస్కస్ చేస్తామంటే కౌంటింగ్ ఫిగర్స్ లో రెక్టాంగిల్స్ అనేవి ఎట్లా కౌంట్ చేయాలనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఒక 6 minutes కేటాయించండి. ఖచ్చితంగా మీరు ఎన్ని రెక్టాంగిల్స్ ఇచ్చినా మనకి అక్కడ చూడగానే ఈ యొక్క ట్రిక్ ద్వారా విత్ ఇన్ 2 seconds లోనే మీరు ఆన్సర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని చివరి వరకు, ఎవరు స్క్రిప్ట్ చేయొద్దు. అయితే చూడండి, మనకి ఫస్ట్ చూడండి. సో మనకి ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ కనిపిస్తున్నాయండి? 1 2 3 4 రెక్టాంగిల్స్ కదండి. 4 రెక్టాంగిల్స్ మొత్తము ఇది ఒక రెక్టాంగిల్ కదండి. అంటే టోటల్ 5 రెక్టాంగిల్స్. 5 ప్లస్ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది చెరిపాం అనుకోండి. ఒక లైన్ తీసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ ప్లస్ 2 కదండి. ఇది ఒక రెక్టాంగిల్. నెక్స్ట్ అట్లాగే ఈ లైన్ తీసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్ 2 రెక్టాంగిల్స్. కాబట్టి 2 రెక్టాంగిల్స్. తర్వాత ఈ లైన్ని తీసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఈ లైన్ తీసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే 2. 5 + 2 7, 7 + 2 9. అంతే కదండి. ఇప్పుడు మనకి ఇలాగ తక్కువ బాక్సెస్ కనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా కౌంట్ చేసేవచ్చు సింపుల్గా. కానీ దీని యొక్క ట్రిక్ ఏంటంటే ఏం లేదండి. స్టార్టింగ్ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నో, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నో కౌంట్ చేసుకుంటే చాలు. కౌంట్ చేసుకుంటే చాలు. అయితే ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చినట్లయితే 1 2 అంటే ఒక కాలంకి మనకి ఇచ్చిన ఫిగర్స్లో ఒక కాలంకి ఒక రోకి నెంబరింగ్ ఇస్తాం. 1 2 అనే నెంబరింగ్ ఇచ్చు, 1 2 అనే నెంబరింగ్ ఇచ్చు. ఇప్పుడు ఆ రోస్ని రోలో ఉన్నదాన్ని కాలంలో ఉన్న యొక్క నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 2 + 1 ఎంతండి? 3. 2 + 1 ఎంతండి? 3. ఇప్పుడు ఆ రోలో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 1 + 2 ఎంతండి? 3. ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ చేయాలి. 3 × 3 ఎంతండి? 9. 3 × 3 ఎంతండి? 9. మన ఆన్సర్ ఒకేలాగా వచ్చింది కదండి. మరొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామండి, మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి 2లో నేను ఏం చెప్పానండి? కాలమ్స్ని రోస్ని నెంబరింగ్ ఇవ్వాలి. అంతే కదండి. 1 2 3 1 2 3 అంతే కదండి. ఇప్పుడు 1 + 2 ఎంతండి? 1 + 2 3, 3 + 3 6 అంతే కదండి. 1 + 2 3, 3 + 3 ఎంతండి? 6. ఈ మల్టిపుల్ చేయాలి కాబట్టి 6 6 0 ఎంతండి? 36. అంతే. టోటల్ ట్రయాంగిల్స్ ఎంతండి? 36. టోటల్ రెక్టాంగిల్స్ ఎన్నండి? 36. ఇప్పుడు మనము మరొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నెంబరింగ్ ఇవ్వాలండి రోకి కాలంకి ఇప్పుడు నెంబరింగ్ ఇస్తే 1 2 3. అట్లాగే రోకి నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 అంతే కదండి. ఇప్పుడు 3 + 2 అంటే 5, 5 + 1 6 అంతే కదండి. 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6, 6 + 4 అంటే 10. ఇప్పుడు 6 × 10 చేయాలి. 6 × 10 టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ 6 × 10 60 రెక్టాంగిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఇలాగ మనకి ఇచ్చినప్పుడు నేర్చుకున్నామండి. ఇప్పుడు ఎట్లా ఉన్నప్పుడు ఎలా నేర్చుకోవాలనేది మనం ఇప్పుడు చూస్తామండి. అయితే ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి. నెంబర్ సేమ్ ట్రిక్ అప్లై చేయండి. అంటే 1 2 3 1 2 3 కదండి. ఇప్పుడు యాడ్ చేయండి. 1 + 2 ఎంతండి? 3. 3 + 3 ఎంతండి? 3 + 3 6. అంటే ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 6 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయండి? 6 రెక్టాంగిల్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా నెంబరింగ్ ఇవ్వండి రోకి కాలంకి 1 2 3. అలాగే 1 2 3 4 అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ చూడండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తున్నట్లయితే 2 + 1 ఎంతండి? 3. 3 + 3 ఎంతండి? 6. 3 + 3 ఎంతండి? 6 కదండి. ఇది 6. 3 + 3 ఎంతండి? 6. ఇప్పుడు చూడండి 1 + 2 ఎంతండి? 1 + 2 3. 3 + 3 6. 6 + 4 ఎంతండి? 10 అంతే కదండి. 10. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ చేయాలి.
ఇప్పుడు 6+10 అంటే 6+10 చేయాలి. ఇక్కడ మల్టిపుల్ చేసాము, ఇక్కడ ప్లస్ చేయాలి. ఇక్కడ 6+10 అంటే 16 మనకు ఆన్సర్ అవుతుందంటే అవదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్లో ఒకటి, ఈ రెక్టాంగిల్ అనేది కామన్ గా ఉంది కాబట్టి ఒక రెక్టాంగిల్ కామన్ గా ఉంది కాబట్టి ఒక రెక్టాంగిల్ ని మనం మైనస్ చేయాలి. 16 మైనస్ 1 ఒక రెక్టాంగిల్ ని మైనస్ చేస్తే 15 అండి ఆన్సర్. ఎంత వచ్చిందండి? 15. అలాగే ఇప్పుడు చూడండి, దీనికి నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 1 2 3 4 అట్లాగే నెంబరింగ్ ఇచ్చినట్లయితే 1 2 3 4 అంతే కదండి. ఇప్పుడు చూడండి 1+2 ఎంతండి? 1+2 3 3+3 6 వచ్చింది. ఇది చూడండి 1+2 3 3+3 6 6+4 10. ఇది ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. ఇది 10 వచ్చింది. ఇది 10, ఇది 6. ఇది ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. ఇప్పుడు చూడండి 1+2 3 3+3 6 6+4 10 అంతే కదండి. 6+4 10. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని యాడ్ చేయండి. అన్ని ఫస్ట్ యాడ్ చేయండి. 10+10 20 20+6 26 26 ట్రయాంగిల్స్ వచ్చాయి. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ గా ఉన్న రెక్టాంగిల్ అనేవి తీసేస్తాము. ఇక్కడ కూడా కామన్ గా ఉన్న రెక్టాంగిల్ ఏం చేయాలంటే తీసేయండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో ఈ రెక్టాంగిల్ అనేది ఒక రెక్టాంగిల్ అనేది కామన్ గా ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ రెక్టాంగిల్లో ఈ రెక్టాంగిల్ అనేది కామన్ ఉంది. అంటే ఎన్ని రెక్టాంగిల్స్ కామన్ గా ఉన్నాయండి? 2 రెక్టాంగిల్స్ కామన్ గా ఉన్నాయి. అంతే కదండి. ఇప్పుడు 26 - 2 రెక్టాంగిల్స్ తీసినట్లయితే 26 - 2 24. అంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయండి? 24 రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయండి. ఈ టాపిక్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టిన ప్రతి లైక్ అనేది యూట్యూబ్ ప్రతి ఒక్కరికి ప్రిఫర్ చేస్తుంది కాబట్టి మీలాంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని చూపుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.